కిడ్నీస్ మనకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2 కిడ్నీస్ పర్ డేకి ఎంత యూరిన్ ఫిల్టర్ చేస్తాయి? పర్ డేకి 180 లీటర్స్ యూరిన్ని ఫిల్టర్ చేస్తాయి పర్ డే. ఓకేనా? బట్ మనం తీసుకునేది ఎంత పర్ డే వాటర్ అంటే 3 to 4 లీటర్స్ అనేది ఇంటేక్ ఉంటుంది. అవుట్పుట్ వచ్చేసి పర్ డేకి 100 to 2000 ml ఎక్స్క్రీట్ అవుతుంది. అంటే అవుట్పుట్ అన్నమాట. ఓకే, 3 to 4 లీటర్స్ ఇంటేక్ తీసుకుంటే 1000 నుంచి 2000 ml వరకు అవుట్పుట్ అనేది ఉంటుంది. కానీ ఫిల్టర్ అయ్యే కెపాసిటీ ఎంత కిడ్నీ చేస్తుంది అంటే పర్ డేకి 180 లీటర్స్ని చేయగలుగుతుంది. ఓకేనా? మనకి థర్స్ట్ సెంటర్ హైపోథాలమస్ ఉంది కదా, హైపోథాలమస్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయితేనే మనం 3 to 4 లీటర్స్ వరకు తీసుకోగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు మనము బ్లాడర్, యూరెటర్ అండ్ యూరెథ్రా గురించి చూద్దాం. నెక్స్ట్ వన్, ఈచ్ కిడ్నీ సైజ్ ఏంటో చూద్దాం. కిడ్నీ సైజ్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది, 6.5 సెంటీమీటర్స్ బెడ్ ఉంటుంది. 6.5 సెంటీమీటర్స్ బెడ్. ఇది కిడ్నీ యొక్క షేప్ అన్నమాట. అంటే కిడ్నీ వచ్చేసి ఏ షేప్ లో ఉంటుంది? బీ షేప్. బీ షేప్ లో ఉంటుంది. ఈ బీ షేప్ లో ఉంటుంది. 10 సెంటీమీటర్ లెంత్, 6.5 సెంటీమీటర్ బెడ్, తర్వాత 125 గ్రామ్స్ ఆఫ్ వెయిట్. ఓకేనా? ఈచ్ కిడ్నీ వెయిట్ ఎంత ఉంటుంది? 120 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, తర్వాత బ్లడ్ సప్లై. ఈ యూరినరీకి బ్లడ్ సప్లై ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ మనకి బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి ఉన్న అయోర్టా వీనస్ నుంచి మనకి కిడ్నీకి కనెక్షన్ ఉండడం వల్ల దానికి బ్లడ్ సప్లై అనేది చేసుకుంటుంది. తర్వాత గ్లోమరులస్ అనేవి ఉంటాయి, కిడ్నీలోనే ఉంటాయి. ఈ గ్లోమరులస్ ఏం చేసుకుంటాయి అంటే కిడ్నీని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? వితౌట్ గ్లోమరులాస్ ఒకవేళ ఎవరికైనా గ్లోమరులాస్ ఫెయిల్యూర్ అయిపోయినా, వాటి ఒక ఇన్ఫెక్షన్ అయినా దీని ఫిల్టరేషన్ అనేది ప్రాపర్గా ఉండదు, ఫంక్షన్ స్టాప్ అయిపోతుంది. ఓకేనా? సో గ్లోమరులా అనేది ఈ కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్. అది ఫిల్టర్ చేయడం వల్లనే మనకి పర్ డేకి 180 లీటర్ ఆఫ్ వాటర్ ఫిల్టర్ అవుతుంది.